హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసి చూపిస్తాను రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక 15 పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయ కొంచెం, అలాగే ఉప్పు, అలాగే జీలకర్ర కొంచెం, చింతకాయ తొక్కు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఈ పచ్చడి కోసం నేను రోట్లో చేసుకుంటున్నానండి. మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేను రోట్లో ఇక్కడ పచ్చిమిరపకాయలు పచ్చివేనండి, ఎలాంటి నూనెలో మనం వేయించకుండా పచ్చిమిరపకాయలను పచ్చిగా రోట్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చడిలో ఇప్పుడు మనం జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మొత్తం ఇలాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర కూడా దంచుకున్న తర్వాత ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు చింతకాయ తొక్కండి. మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటాం కదా, ఆ చింతకాయ తొక్కని వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలాగా కలుపుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తీసి మనం పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులను వేసుకోవాలి. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చడిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడిని మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి మనం పచ్చిమిరపకాయలు పచ్చివే దంచుకున్నాం కదా, అందుకని కొంచెం నూనెలో ఇలాగా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడిలో నుంచి పైకి ఆయిల్ తేలే వరకు మనం ఈ పచ్చడిని వేయించుకోవాలండి. ఈ పచ్చడిని ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే. ఈ పచ్చడి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.